ముగ్గురు అమ్మలని ఏకగర్భంలో ఏకనాభియందు త్రిమాతలని 3 తలలతో ఏర్పాటు చేశారు. ఇక్కడ పసుపు వర్ణంలో ఉన్న తల్లి మహాలక్ష్మి, నలుపు వర్ణంలో ఉన్న తల్లి మహాకాళి, ఎరుపు వర్ణంలో ఉన్న తల్లి మహాసరస్వతి. ఈ అద్భుతమైన తల్లులని ముగ్గురమ్మల్ని మనకు దర్శనం ఇచ్చిన గురుగారికి శతకోటి నమస్కారాలు. పైన విష్ణు చక్రాన్ని కూడా వేశారు. విష్ణు చక్రం అది క్షేత్రం యొక్క ఎనర్జీని, క్షేత్రం యొక్క శక్తిని, అమ్మవారి గర్భగుడిలో ఉన్న శక్తిని, ఎనర్జీని తీసుకోవడానికి అక్కడ గురుగారు పెట్టారు. అది ఒక లోహంతో చేయించి పెట్టాలి కాబట్టి గురుగారు ప్రస్తుతం ఉండని, అంటే గుడి చిన్నగా ఉంది కదా, ఇంకా పెద్దగా అయ్యేంత కొద్దీ దాని ప్రత్యేకతలు ఇంకా ఘనంగా జరుగుతాయి. ప్రత్యక్షంగా చెప్పాలంటే, నిజం చెప్పాలంటే రానున్న రోజుల్లో ఒక 10 సంవత్సరాలు అలా మనం ముందుకు వెళ్తే కనుక మళ్ళీ మీరు కెమెరాలతో కనుక వస్తే భూలోక మణిద్వీపం ప్రపంచంలో బిజ్వార్ గ్రామంలోనే ఉంటుంది. మణిద్వీపంలో జగదంబ లలితా పరమేశ్వరి ఎలా ఆశీనురాలై ఉన్నదో భూలోక మణిద్వీపం గురుగారు ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. సో ఎక్కడ కూడా లేని విధంగా ఒకే మూల విరాట్కి ముగ్గురు శక్తులు కలిపి కనిపిస్తున్నారు. వీటి యొక్క విశిష్టత ఏంటి, ఎంత శక్తివంతమైనవి? అమ్మవారి శక్తిని మనం మాటల్లో చెప్తే అమ్మవారి శక్తిని చూడాలన్నట్టు అవుతుందేమో అని నా ఉద్దేశం, క్షమించండి. ఆ తల్లుల శక్తిని పొగడడం, వారి శక్తిని మనం చెప్పాలంటే అది మనకు సాధ్యమైన పని కాదు. మనకి ధనాన్ని ఇవ్వాలన్నా, మనకి సిరి సంపదలు తోడు ఉండాలన్నా మహాలక్ష్మి దర్శనం ఇక్కడే అవుతుంది. మనకి శక్తిని, మనకి పుష్టిని ఇవ్వాలంటే మహాకాళి దర్శనం ఇక్కడనే అవుతుంది. మనకి సంపూర్ణ జ్ఞానాన్ని, బుద్ధిని, తెలివిని మనకు ప్రసాదించాలంటే సరస్వతి కూడా ఇక్కడే దొరుకుతుంది. అన్ని విధముల ప్రపంచంలో ఒక మనిషి జన్మ ఎత్తితే తనకి ఏమేమి అవసరమో ప్రతిదీ ఒకే దగ్గర దొరకాలని ఈ ధర్మంలోనే లేనటువంటి నూతన ప్రతిష్టని గురుగారు జగదంబని అడిగి అమ్మవారి దగ్గర నుంచి తీసుకొని జగదంబనే సాక్షాత్ భూలోకానికి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. సో ఈ గుడి చుట్టూ కూడా ఏదైతే మనకుందో అద్దాలు పెట్టారు. సో ఈ అద్దాలకు కారణం ఏంటి? వీటికి కారణం ఏంటమ్మా అంటే, అర్ధరాత్రి 12 గంటలకి జగదంబ తనకు తాను ఆంతరంగిక నృత్యం చేస్తుంది. అమ్మవారు నాట్యం చేస్తుంది. ఆవిడ పారవార్ష నిమిత్తార్థంపై నలుమూలలా ఆ విధంగా దర్పణాలు ఏర్పాటు చేశారు. దర్పణంలో చూసుకుంటే గనక ఇటొక దర్పణం, అటొక దర్పణం, ఇటొక దర్పణం, ఇటొక దర్పణం, మళ్ళీ దీనికి ఎదురుగా ఇటొకటి ఉంది, దీని ఎదురుగా ఇటొకటి ఉంది. మధ్యలో కనుక మనం నిలబడితే మన ప్రతిబింబాలు అలా వెళ్ళిపోతాయి, లోపలికి వెళ్ళిపోతాయి, అనంతంగా వెళ్ళిపోతాయి. అలా ఆవిడ నృత్యం ఆడుతుంటే ఆవిడ పారవార్ష నిమిత్తార్థంపై వాటిని ఏర్పాటు చేశారు. దీంట్లోకి ఆవిడ అంతరంగిక నృత్యం లోపల గర్భగుడిలో ఆడుతుందని గురువుగారు మాకు చెప్పారు. సౌండ్లు మీకు వినిపించడం భక్తులు అన్నారు, నవరాత్రుల్లో భక్తులు అన్నారు, గుళ్ళో గజ్జల శబ్దం వినొచ్చింది గురూజీ అన్నారు. భయపడిన వాళ్ళు కూడా చెప్పారు, గురువుగారికి చెప్పారు. గురుగారికి నిజం తెలుసు కదా, అవునా, వారికి మళ్ళీ ఎక్కువ చెప్తే భయపడతారు, అవునా అన్నారు అంతే. సో ఇక్కడ దీని తర్వాత మనకి ఇక్కడ త్రిశూలం కనబడుతుంది. అసలు దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉంది అని చెప్తున్నారు. ఈ జగత్తులోనే భూలోకంలో కాదమ్మా, ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఆ జగదంబ